హలో. 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 పవన్ గారు మాట్లాడండి. ఇది హీలీ డివైస్ గురించి నేను ఈ మధ్య చాలా మంది స్టేటస్ కూడా చూస్తున్నాను. ఓకే. హీలీ డివైస్ హ్మ్. అదేదో బ్రెయిన్ సంబంధించిన ఫంక్షనాలిటీస్ మార్చి మన స్ట్రెస్ తీసేస్తుంది, డిప్రెషన్ తీసేస్తుంది అని చాలా పెట్టగా విన్నాను. టెక్నాలజికల్ పర్సన్ కూడా నేను ఫేస్బుక్ లో పెట్టగా చూశాను. దాన్ని ఇంతవరకు బిలీవ్ చేయొచ్చు అనేది నాకు ఫస్ట్ మీరు లాజిక్ వాడండి. ఒక డివైస్ ఎలా స్ట్రెస్‌ని తీసేస్తది? స్ట్రెస్ ఎక్కడుంది? స్ట్రెస్ ఎక్కడుంది? స్ట్రెస్ బాడీలో ఉందా? స్ట్రెస్ ఫిజికల్‌గా ఉంటదా? స్ట్రెస్ వలన ఫిజికల్‌గా రియాక్ట్ అవుతుంది బాడీ. ఒక డివైస్ ఎట్లా ఇప్పుడు నాకు అప్పులున్నాయి. అప్పులోళ్ళు వచ్చి కొడతారని భయముంది. హీలీ డివైస్ వాడితే నాకు ఆ స్ట్రెస్ తగ్గిపోయి హ్యాపీగా ఉండగలుగుతానా? అంటే యాక్చువల్లీ అది చాలా మంది నాకు మా సమస్యలు పోయాయి అని కూడా పెట్టగా చూశాను. హ్మ్. అంటే నాకు తెలియదు, అందుకే జస్ట్ అడుగుతున్నాను. హ్మ్. పోయే అవకాశం ఉందా? 100 మంది పెట్టనివ్వండి. స్టిల్ 100 మంది 4 4s ఆర్ 17 అన్నా 4 4s ఆర్ 16 గదా! Yes. స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అంటే ఏంటి అనంటే, మీరొక టాస్క్ పెర్ఫార్మ్ చేద్దామనుకున్నారు. ఆ టాస్క్‌కి సరిపడా రిసోర్సెస్ మీ దగ్గర టైమ్ రిలేటెడ్, ఫిజికల్‌గా గాను మీకు లేవు. లేనప్పుడు ఫెయిల్ అయితే వచ్చేటువంటి లాస్‌ని బట్టి మీ స్ట్రెస్ లెవెల్ ఉంటుంది. ఆ హీలీ డివైస్ ఎవరైతే అక్కడ ప్రమోట్ చేస్తున్నారో, వాళ్ళకి పక్కనే ఒక టైగర్ ఉందనుకుందాం. అప్పుడు స్ట్రెస్ ఒస్తది. కదా! Yes. అప్పుడు డివైస్ వాడితే స్ట్రెస్ పోద్దా? హ్మ్. పోదు గదా! అంటే నా హ్మ్. ఎగ్జాక్ట్‌లీ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు హ్మ్. సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్తే వాళ్ళొక మెడిసిన్ ఇచ్చి ఆ ఫ్లూయిడ్ ఇంబాలెన్సెస్‌ని తగ్గిస్తారు కదా! బహుశా అవును. ఇలా ఏమన్నా ఉంటుందేమో ఆ! అనేది నా రైట్. మెడిసిన్ ఇచ్చి ఫ్లూయిడ్ ఇంబాలెన్స్‌ని తగ్గిస్తున్నారా? అనేది ఒక క్వెషన్. రెండోది ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ వల్ల స్ట్రెస్ వచ్చిందా? స్ట్రెస్ వల్ల ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ వచ్చిందా? స్ట్రెస్ తగ్గిస్తున్నారా? మెడిసిన్ ఏం చేస్తుంది? అనేది మనకు అర్థం కావాలి. మెడిసిన్ ఏమీ చేయదు. మెడిసిన్‌కి తెలీదు ఏ ఫ్లూయిడ్ ఎంత బ్యాలెన్స్ ఉండాలని. ఓకే. మెడిసిన్ ఏమీ బ్యాలెన్స్ చేయదు. ఓకే. మెడిసిన్ నిద్రపుచ్చుతది. ఓకే. ఓకే. మెడిసిన్ బ్రెయిన్ యొక్క యాక్టివిటీ స్పీడ్‌ని తగ్గిస్తది. బాడీ స్పీడ్‌ని తగ్గిస్తది. తగ్గించడం వల్ల మీకేమవుతదంటే ఆల్ థాట్స్ తగ్గుతాయి. స్ట్రెస్‌ఫుల్ థాట్స్, నార్మల్ థాట్స్ తగ్గుతాయి. అన్నీ తగ్గుతాయి. ఓకే. తగ్గినప్పుడు ఏమవుద్దంటే మీరు కొంత రిలాక్స్‌డ్‌గా ఉంటారు. నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు ఆటోమేటిక్‌గా నేచర్ వలన బ్యాలెన్స్ అవుతది. ఓకే. కానీ దాని రూట్ కాజ్ స్ట్రెస్ అక్కడే ఉంటది. మళ్ళీ వస్తే మళ్ళీ ట్రిగ్గర్ అవుతది. అందుకని మెడిసిన్ దశాబ్దాలు, దశాబ్దాలు వాడుతూ ఉంటారు. ఓకే. ఓకే. ఎంతకాలం వాడినా స్ట్రెస్ తగ్గలేదు. స్ట్రెస్ వల్ల వచ్చినటువంటి బాడీ మీద వచ్చిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది తగ్గింది. కానీ స్ట్రెస్ అక్కడే ఉంటుంది. రూట్ కాజ్ అక్కడే ఉంది. దాన్ని మనం కౌన్సెలింగ్‌తో అధిగమిస్తాం. ఓకే. మెడిసిన్ కూడా స్ట్రెస్ తగ్గించట్లేదు. మెడిసిన్ ఏం చేస్తుంది? స్ట్రెస్‌ని తెలియనివ్వకుండా మత్తులో ఉంచుతుంది. రైట్? కొంచెం డంప్ చేసి ఉంచుతుంది. బ్రెయిన్ అండ్ బాడీ సైకియాట్రిక్ మెడిసిన్ వాడేవాళ్ళు చూడండి. గతంతో పోలిస్తే వాళ్ళ యొక్క బాడీ స్పీడ్ తగ్గిపోతుంది. హ్మ్. ఆలోచన శక్తి తగ్గుతది. మాట తడబడుతూ ఉంటది. స్పష్టంగా పలకలేకపోతూ ఉంటారు. ఓకే. ఇవన్నీ ఏం చేస్తుంది? అది బలవంతంగా గుంజి పట్టి ఉంచుతుంది. అలా ఉంచటం వల్ల ఏమైంది? ఆ యాక్టివిటీ తగ్గటం వలన అన్ని థాట్స్‌తో పాటు స్ట్రెస్‌ఫుల్ థాట్స్ కూడా డంబ్ అయిపోయినాయి. అప్పుడు కొంతకాలానికి, కొన్ని రోజులకి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మాత్రం అవుతుంది. మళ్ళీ మరి వాళ్ళు మామూలు మనిషిగా, అంటే మామూలుగా రెగ్యులర్‌గా అవ్వాలంటే ఫ్లూయిడ్ ఇంబాలెన్స్‌కి రూట్ కాజ్ ఏంటి? స్ట్రెస్. స్ట్రెస్‌కి కారణం ఏంటి? సైకలాజికల్ ఇష్యూ. యాంక్సైటీ ఆర్ డిప్రెషన్. దానికి కారణం ఏంటి? బిలీఫ్ సిస్టమ్. దాన్ని మనం కౌన్సెలింగ్‌లో అడ్రెస్ చేస్తాం. బిలీఫ్ సిస్టమ్ మారింది. మారటం వల్ల ఎమోషన్స్ తగ్గినాయి. ఎమోషన్ తగ్గితే స్ట్రెస్ అవ్వట్లేదు. అవ్వకపోతే ఇక మిగతాదంతా నార్మల్ చేసుకోగలుగుతాం. హ్మ్. ఇంత ప్రాసెస్‌లో ఉంటుంది. ఇవేమీ లేకుండా ఒక డివైస్‌తోని స్ట్రెస్ తగ్గించేసుకోవటం అనేది అట్టర్‌లీ ఫూలిష్‌నెస్. అలా జరగదు. అది మోసం చేయటమే. వాళ్ళకి తెలుసో తెలియకో ఇటువంటి అనేక డివైస్‌లొస్తాయి. ఇప్పుడు భద్రాచలం ఏరియా నుంచి వచ్చాము కోయదొరలం అని చెప్తారు. నిజంగా వాళ్ళు అక్కడి నుంచి రాలేదు. ఎందుకంటే మాది భద్రాచలం ఏరియా కాబట్టి నాకు తెలుసు. వాళ్ళేం చెప్తారు? ఏ సమస్య ఉన్నా వాళ్ళ దగ్గర మందుందంటారు.
సేమ్ దానికి హీలీ డివైస్‌కి ఏ తేడా లేదు. రైట్? మీరు ఏ సమస్య చెప్పండి. అప్పులు తీరట్లేదంటే ఎలాగైతే ఆ మత గురువులు గనక లేకపోతే పూజారులు, పాస్టర్లు పూజలు, ప్రార్థనలు ఎట్లా ఏ సమస్య చెప్పండి. మీకు డబ్బులు రావట్లేదు పూజ ఉంటది. లేదంటే మీకు పిల్లలు పుట్టట్లేదు పూజ ఉంటది. జాబ్ రావట్లేదు పూజ ఉంటది. లేదంటే మీకు డైవోర్స్ అవ్వట్లేదు పూజ ఉంటది. డైవోర్స్ అయిపోతుంది ఆపాలి పూజ ఉంటది. లేదంటే మీకు ఇంకోటేదో అవసరం ఉంది దానికి పూజ ఉంటుంది. అలాగే మీరు ఏ సమస్య చెప్పినా హీలీ డివైస్ అన్నిటిని తీర్చేస్తా అని చెప్తారు. సార్. హ్మ్. చెప్పండి. అంటే సార్ అంటే యాక్చువల్‌గా నాకు కూడా అది ఇల్లాజికల్ అని తెలుసు. బట్ ఎందుకో ఏ మూలనో కొంచెం అనిపించింది ఎక్కడన్నా ఏమన్నా అదే మన మనస్సు ఏమైద్దంటే ఎక్కడో ఏదో ఉందేమో, మనకు తెలియని దాంట్లో సొల్యూషన్ ఉందేమో అని ఆశపడతాం. మన ఆశ వేరే వాళ్ళకి పెట్టుబడి అవుతుంది. యాక్చువల్లీ అదే పరంగా సార్ నాది ఏంటంటే బహుశా ఏమన్నా అందులో కొంచెం మెడిసినల్‌గా ఏమన్నా ఉందేమో, కొంచెం టెక్నాలజికల్ అసలు మెడిసినే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్ట్రెస్ తగ్గించడానికి. స్ట్రెస్ తెలియనివ్వకుండా చేసే మెడిసిన్ ఉంది. నిద్రపుచ్చేది. ఆల్కహాల్ తీసుకొని ఎట్లయితే పడుకుంటామో ఇది అంతే. స్ట్రెస్ మీరు ఏదో ఒక దాని వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు. ఏంటి మీకు సివిల్స్‌లో లాస్ట్ అటెంప్ట్ కొట్టగలనా లేదా అనేటువంటి స్ట్రెస్ ఉంది. మెడిసిన్‌తో ఎట్లా మారుతదది? అలా మారితే సివిల్స్ కొట్టే వాళ్ళందరూ మెడిసిన్ తీసేసుకొని కొట్టేస్తారు గదా! యెస్. యెస్. కాబట్టి మెడిసినే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా దాంట్లో మెడికల్ వాల్యూస్ అంతకంటే ఉండవు. ఉన్నా సరే యూజ్‌లెస్. స్ట్రెస్‌కి మెడిసిన్ ఉండదు గుర్తుపెట్టండి. స్ట్రెస్ అనేది సైకలాజికల్ నాట్ బయలాజికల్. స్ట్రెస్ వలన బయలాజికల్‌గా రియాక్ట్ అవుతుంది బాడీ. అలా రియాక్ట్ అవ్వకుండా మత్తులో ఉంచి మీకు ఆ విషయం గుర్తు లేకుండా చేసేది మెడిసిన్. మీకు అప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయేలాగా చేసి దాని ద్వారా స్ట్రెస్‌లా గురి కాకుండా చేసేది మెడిసిన్. అంతే తప్ప స్ట్రెస్ రూట్ కాజ్‌ని మార్చేయటం అనేది మెడిసిన్ ఏం చేయలేదు. ఎస్కేపిజం లాగా. ఎస్కేపిజం అంతే. మెడిసిన్ ఏసుకుంటే ఎస్కేప్ అంతే. దాన్ని ఫేస్ చేయట్లేదు ఎస్కేపిజమే. ఇప్పుడు మీకు ఫలానా ఆలోచన తీసేసే మెడిసిన్ ఈ భూమి మీద ఉండదు. ఉండే అవకాశం ఏమాత్రం లేదు. ఓకే. అలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు ఆయన మొదట ఒక అబ్బాయిని ప్రేమించి వెళ్ళింది. అది చిరంజీవి ఫ్యామిలీకి ఇష్టం లేదు. చిన్న పిల్ల 18 ఇయర్స్ అప్పుడు. ఆ అమ్మాయికి ఆ మెడిసిన్ ఇప్పిచ్చేసేవాడు కదా చిరంజీవి. అంతకంటే ఎక్కువ డబ్బు మన దగ్గరైతే లేదు గదా! అలాంటి మెడిసిన్ ఉండదు. రైట్? ఫలానా ఆలోచన తీసే మెడిసిన్ ఉండదు. ఆలోచనలు వేరు. ఈ మెడిసిన్ చేసే పని వేరు. దాన్ని పని చేయనివ్వకుండా చేయటం ద్వారా ఆ స్ట్రెస్ లేకుండా చేస్తుంది తప్ప. మళ్ళీ పని చేస్తే మళ్ళీ అవొచ్చేస్తాయి. యెస్. సైకలాజికల్ ప్రాబ్లమ్ అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక కార్ కొనుక్కున్నారు మీరు. ఏదో టాటాదో లేకపోతే మారుతి స్విఫ్టో ఏదో ఉంటాయి కదా! అది కొనుక్కున్నారు. ఆ కారు మీరు కారుతోని చెన్నై వెళ్ళాలనుకున్నారు. కానీ ఆ కారు డ్రైవర్ పొరపాటున రాంగ్ రూట్ తీసుకొని బెంగుళూరు రీచ్ అయిపోయారు. ఇది ఆ కారు తప్ప? కార్‌ని ఏం చేయాలిప్పుడు? కార్‌ని ఏం చేసేది లేదు. డ్రైవర్ డెసిషన్ సైకలాజికల్ ఇష్యూ. కార్ రీచ్ అవ్వటం అనేది బయలాజికల్. బ్రెయిన్ అండ్ బాడీ ఇష్యూ. రైట్? సో, కారుకి మెకానిక్ తీసుకెళ్తే అది చెన్నై వెళ్తదా? నో. కార్‌ని ఏం చేయాలి? చితగ్గొడితే చెన్నై ఎళ్తదా? వెళ్ళదు. కార్ అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. చెన్నై వెళ్ళట్లే, బెంగుళూరు వెళ్ళట్లే. కార్ వీల్స్ తిరుగుతున్నాయి. మన డెసిషన్ చెన్నైయా? బెంగుళూరా? అనేది. కాబట్టి ఫిజికల్లీ చేసేదేది కూడా స్ట్రెస్ తగ్గిచ్చదు. కొంత స్ట్రెస్ వలన బాడీలో కనిపించే సింప్టమ్స్‌కి రిలీఫ్ ఇస్తది. అంతే. అంతే తప్ప రూట్ కాజ్‌ని మార్చలేదు. రైట్? రైట్.